గుంటూరు జిల్లా పెదకురపాడులో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్ లో ఒక మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు దుండగుడు. హైదరాబాద్ వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో ఆ సదరు మహిళ సంత్రగచ్చి రైలు ఎక్కింది. అయితే మహిళను బ్రతిమలాడి ఆ ఖాళీగా ఉన్నటువంటి బోగిలో ఈ దుండగుడు కూడా ఎక్కాడంట. కొంత ఖాళీగా ఉంది ఆ రోజు ఆ ట్రైన్లో. సో మహిళను కత్తితో బెదిరించి ముందుగా డబ్బులు నగలు మొత్తం లాక్కున్నాడు. ఆ తర్వాత రన్నింగ్ ట్రైన్లోనే ఆ సదరు మహిళ పైన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ భయంతో కేకలు వేయడంతో పెదకూరపాడు స్టేషన్ దగ్గర దిగి పారిపోయాడు ఆ నిందితుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకి ఆ సదరు మహిళ దిగిన తర్వాత ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి నిందితుడి కోసం అటు జీఆర్పీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సో పెదకూరపాడు రాజమహేంద్రవరం నుంచి పెదకూరపాడుకి వచ్చేటువంటి ఆ మార్గ మధ్యలోనే ఆ సదరు మహిళ పైన రేప్ జరిగింది. అయితే రాజమహేంద్రవరంలో ఆ మహిళ ట్రైన్ ఎక్కింది. ఈ ట్రైన్లోనే సంత్రగచ్చి ట్రైన్ ఇదే. సో సంత్రగచ్చి ట్రైన్లో తను రాజమహేంద్రవరంలో ఒక బోగిలో ఎక్కింది. అయితే ఆ బోగి ఎంటీగా ఉందట. అక్కడే ఎక్కినటువంటి నిందితుడు ఆ బోగి ఎంటీగా ఉండడం విషయం చూసి బతిమెలాడంట. నేను కూడా ఎక్కుతాను వస్తానని చెప్పి బతిమెలాడి ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చాడంట. సో వచ్చాడు, అప్పటి వరకు అంత సమయంగానే ఉంది. కాసేపు ట్రైన్ మోవడంతోనే కత్తి చూపించి ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి నగలను డబ్బులను మొత్తాన్ని కూడా లాక్కున్నాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళని చూసి అదును చూసి ఇక తనపై అత్యాచారం చేయాలనుకున్నాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం నుంచి పెదకూరపాడు రావడానికి ట్రైన్ సమయం ఎగ్జాక్ట్గా నేను ఆన్లైన్లో చూస్తే సుమారుగా 4 నుంచి 5 గంటల పాటు సమయం పడుతుంది. సో అక్కడికి వచ్చేంత వరకు ఆ మహిళపై చాలా దాష్టికంగా దుర్మార్గంగా ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ సదరు నిందితుడు.